తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనేకమైనటువంటి చట్టాలు ఈరోజు మనకు కనబడుతున్నట్టుగా మనం సమాజంలో చూస్తున్నాము. దొంగతనం చేస్తే భారత రాజ్యాంగ శిక్షా స్మృతి అంటారు, దాని ప్రకారం మనిషిని శిక్షిస్తున్నారు. అదేవిధంగా వ్యభిచారం చేస్తే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్ష వేస్తున్నారు. అంటే ఒక మనిషి భూమిపైన తప్పు చేస్తే వారి వారి రాజ్యాంగాల ప్రకారం, ఆ చట్టాల ప్రకారం శిక్షిస్తున్నారు. కానీ బైబిల్ చెబుతుంది మనుషులందరూ చనిపోయిన తర్వాత తీర్పు ఉంది మనుషులకు అని. ఆ తీర్పు ఏంటి అని మనం ఆలోచించగలిగితే అదే పరలోకపు చట్టము అని మనం అనొచ్చు. పరలోకము చట్టంలో దేవుడు, కన్నతండ్రి అయిన దేవుడు ప్రపంచానికి తీర్పు తీర్చే దినం ఒకటి రాబోతుంది. అదే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31లో దేవుడు రాయించి పెట్టాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి తీర్పు తీర్చే దినం ఒకటి రాబోతుంది. ఈ ప్రపంచమంతా చనిపోయిన తర్వాత మనుషులకు తీర్పు జరగబోతుంది అనేది బైబిల్లో ఉన్నటువంటి సారాంశం. ప్రియమైన దేవుని వల్ల బైబిల్ సెలవిస్తుంది ప్రపంచానికి తీర్పు ఉంది. చనిపోయిన తర్వాత మనిషి చేసిన మంచి క్రియలను బట్టి, మనిషి చేసినటువంటి నీచమైనటువంటి చెడు క్రియలను బట్టి ప్రతి ఒక్కరూ తీర్పులోనికి రావాలని బైబిల్ సెలవిస్తుంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనంలో చదవండి అమ్మా. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును చాలు ఒక దినము తీర్పు తీర్చే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు ప్రపంచానికి. అంటే ప్రపంచమంతా తీర్పులోనికి రాబోతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే చేసిన నీతి క్రియలను బట్టి కానీ పాపపు క్రియలను బట్టి ప్రపంచానికి ఒక దినము తీర్పు జరగబోతుంది అనేది బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని, ఈ తీర్పు ఎవరు తీరుస్తారు? ఈ తీర్పు ఎలా ఉంటుంది అని మనం ఆలోచించగలిగితే ఈ ప్రపంచాలను కలిగించినటువంటి సుప్రీం తీర్పు తీర్చబోతున్నాడు. ఈ ప్రపంచాలను కలిగించినటువంటి కన్న తండ్రి అయినటువంటి ప్రపంచ రాజ్యాలకు, ప్రపంచ చట్టాలకు పైగా ఉన్నటువంటి మహనీయుడైనటువంటి యేసు ప్రభు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఈ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సుప్రీం ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు మనిషిని. ఏమండి, ఈరోజు మనిషికి ఇట్టి ఆలోచన ప్రపంచంలో ఎవరికైనా ఉందా అని మనం ఆలోచించగలిగితే ఇటువంటి ఆలోచనతో ఎవ్వరూ బ్రతకడం లేదు. ప్రియమైన దేవుడు, అమ్మో నేను చనిపోయిన తర్వాత ప్రపంచంలో నేను చనిపోయిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నాకు తీర్పు జరిగితే, ఆ తీర్పు రోజున నేను నరకానికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఎవరికైనా ఉందా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? తిన్నది అరగడానికి, మనం తిన్నది ఏ విధంగా కడుపులోకి వెళ్ళిన తర్వాత అది డైజెషన్ అవుతుంది, మనం తిన్నది ఏ విధంగా అరిగి ఆ ప్రక్రియను పెట్టింది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించట్లేదు ప్రేమైన దేవుని వాళ్ళ. కారణం ఏంటో చెప్పమంటారా? ప్రపంచానికి జ్ఞానము లేదు. ఈరోజు ప్రపంచానికి మరణించిన తర్వాత నేనేమవుతానన్న సరైన అవగాహన లేదని చెప్పుకోవచ్చు ప్రేమైన దేవుని వల్ల. తిన్నది అరిగి ఏమండి విసర్జన ద్వారా బయటికి వస్తుందంటే ఆ ప్రక్రియ పెట్టిన దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడో ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. ఆలోచించండి. ఈరోజు ప్రపంచము దేవుని గురించి ఆలోచించే మనుషులు తక్కువైపోయారు ప్రేమన్న దేవుని వాళ్ళు. మనిషిని గురించి మనిషి ఆలోచించుకునే మనుషులు తక్కువైపోయారు. నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను, నా పరిస్థితి ఏంటి, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా? ఈరోజు ఎవరికి కనిపించడం లేదు ప్రేమన్న దేవుని వల్ల. ఈ చిన్న వయసులో భక్తి ఎందుకు అంటారా? ఏమండి, ఏదో 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత భక్తి చేస్తే ఒక అర్థం ఉంది, కానీ ఈ చిన్న వయసులో నాకు భక్తి ఏంటండి, ఈ చిన్న వయసులో నీకు భక్తి ఏంట్రా అని అంటుంటారు పెద్దలు చాలా మంది. కాదు ప్రేమన్న దేవుని వల్ల.
ఇప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 20 సంవత్సరాల యవనస్తుడు 60 సంవత్సరాల వృద్ధుని వలె ఆలోచించాలి. 60లో ఉండవలసినటువంటి ఆలోచనలు 20లో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమైన దేవుడు, ప్రతి వారు కూడా ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ప్రతిరోజు మనం సంసిద్ధమై ఉండాలి. నా బ్రతుకు సరిగా ఉందా? నా బ్రతుకు దేవునికి ఇష్టానుసారంగా ఉందా? నా బ్రతుకు దేవునికి ఇష్టమైనదిగా ఉందా? దేవుని మెప్పించేవాడిగా నేనున్నానా? దేవుని సంతోష పెడుతున్నానా? నా క్రియలను బట్టి, నా పనులను బట్టి, నా చూపులను బట్టి, నా తలంపులను బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా అన్న ఆలోచన ధోరణితో మనిషి బ్రతకాలి. ప్రియమైన దేవుని ఏమండి, ప్రొద్దున లేచామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా కాకుండా, నన్ను కలగజేసినటువంటి కన్న తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, అనునిత్యం ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, అనునిత్యం నా పనులను పరిశీలిస్తున్నాడు, నేను చనిపోయిన తర్వాత వీటన్నిటిని బట్టి నన్ను క్రియలోనికి తీసుకొస్తాడనే ఆలోచన ఈరోజు ఎంతమందికి ఉంది? ప్రియమైన దేవుని వల్ల నువ్వు మంచివాడివైనా చెడ్డవాడివైనా సరే, మంచి వాటిని బట్టి నేను తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు, చెడ్డ వాటిని బట్టి నేను తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు చెప్పాడు. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు అంటున్నాడు. ప్రపంచాన్ని కండ్లు తెరిపించే మాట. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. దేవుడు ఏమంటున్నాడు చూసారా? యవన కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించు. చూడాలనుకున్నది చూడు, తినాలనుకున్నది తిను, చేయాలనుకున్నది చెయ్యి. నీకు ఇచ్చేస్తున్నాను, నేను సమయం ఇచ్చాను కదా, నీకు స్వాతంత్రం ఇచ్చాను కదా, భూమిపైన నిన్ను పుట్టించి స్వాతంత్రం ఇచ్చాను కదా,
తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును